నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసలు రూపం బయటకు వచ్చింది. ఒకప్పుడు విజనరీగా పేరు తెచ్చుకున్న బాబు ఇప్పుడు ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను మళ్ళీ స్కై రేంజ్ కు తీసుకెళ్లేందుకు మెగా స్కెచ్ వేశారు. గుంతలమయమైన రోడ్లను అద్దాల్లా మారుస్తానని శపథం చేశారు. అంతేకాదు, 2 ఏళ్లలో 22 లక్షల కోట్ల ఎంఓయూలు, 12 లక్షల ఉద్యోగాలతో యువతకు బ్రహ్మాండమైన భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్లు వేశారు సీఎం. అమరావతికి జరుగుతున్న డెవలప్మెంట్ ను చూసి విపక్షాలు అసూయతో కుళ్ళిపోతున్నాయంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అసలు చంద్రబాబు విజన్ 2.0 ఏంటి? ఏపీలో ఆయన సృష్టించబోతున్న ఆ కొత్త గోవా ఎక్కడుంది? ప్రతిపక్షాలపై బాబు ఎందుకు నిప్పులు చెరిగారు అనేది ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు అంటేనే ఓ విజన్, సంపద సృష్టికి కేర్ ఆఫ్ అడ్రస్. శారీరక కష్టం కన్నా తెలివితేటలతో సునాయాసంగా డబ్బులు సంపాదించే రూట్ మ్యాప్ ఇప్పుడు రెడీ చేశారు బాబు. దాని పేరే ఏపీ గోవా. అవును, ఇది ఎక్కడో లేదు, చీరాల, బాపట్ల, సూర్యలంక బీచ్లే ఇప్పుడు దేశంలోనే బిగ్గెస్ట్ టూరిజం హబ్ గా మారబోతున్నాయి. సూర్యలంక నుంచి చీరాల వరకు 15 కిలోమీటర్ల మేర ఒక బ్రహ్మాండమైన కారిడార్ ను తయారు చేయబోతున్నారు. స్వదేశీ దర్శన్ 2 కింద ఇప్పటికే 97 కోట్లు రెడీ అయ్యాయి. అవసరమైతే ప్రపంచమంతా చీరాలకు వచ్చేలా అక్కడ ఓ చిన్న విమానాశ్రయం కట్టడానికి కూడా ప్రభుత్వం రెడీ అయిపోయింది. వీకెండ్ వస్తే చాలు, హైదరాబాద్ ఖాళీ అయిపోయి అందరూ సూర్యలంకకే క్యూ కట్టేలా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చబోతున్నారు ముఖ్యమంత్రి. టార్గెట్ ఫిక్స్ చేసి ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేశారు. 5 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించి రాజధానితో 3 ముక్కలాట ఆడారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని ₹1 ఆశించకుండా ఇస్తే దాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. మొన్న ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి మళ్ళీ అమరావతి పనులు ప్రారంభించగానే విపక్షాలకు దిక్కుతోచక అసూయతో రగిలిపోతూ అమరావతిని వాటికన్ సిటీ అంటూ ఏడుస్తున్నారని డైరెక్ట్ అటాక్ చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, సన్నాయి నొక్కులు నొక్కినా తగ్గేదే లేదని 13వ తేదీన అమరావతిలో మొదటి రాజమార్గం రోడ్డు పనులు మొదలు పెడుతున్నామని కుండబద్దలు కొట్టారు. ఇక క్షేత్రస్థాయిలో నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని ధర్నాలకు దిగుతున్న విపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యే ఫ్యాక్ట్స్ చెప్పారు ముఖ్యమంత్రి. అధికారంలోకి రాగానే తొలి సంతకంతో 16,000 మెగా డిఎస్సీలు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వడానికి వీల్లేదంటూ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ ఏకంగా 300 కేసులు వేశారని పాత బండారాన్ని బయటపెట్టారు. అవన్నీ అధిగమించి పారదర్శకంగా ₹1 అవినీతి లేకుండా 16,000 మందికి నియామక పత్రాలు అందించి ఏడాది అయితే ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ అవినీతి జరిగిందని, పేపర్ లీక్ అయిందని డ్రామాలు ఆడుతున్నారంటూ ప్రతిపక్షాల ముసుగును తీవ్ర స్థాయిలో చీల్చి చెండాడారు బాబు. సూర్యలంక, బాపట్ల, చీరాల ఈ బీచ్లు చూస్తే శనివారం వస్తే హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఎక్కడికి వస్తారంటే సూర్యలంకకు వస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే చెప్పాను, మరో గోవా ఎక్కడో లేదు, అది చీరాల, సూర్యలంక మధ్యలోనే ఉంది. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ బీచ్ల మీద ఫోకస్ చేసి అవసరమైతే మీ చీరాల పక్కనే ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా కడితే ప్రపంచం అంతా మీ చీరాలకు వచ్చే పరిస్థితి రావాలి. చూశారుగా, తన ప్రసంగంతో చంద్రబాబు నాయుడు సంధించిన పొలిటికల్ అండ్ డెవలప్మెంట్ బాణాలు. ఒక పక్క ఆదాయం సృష్టిస్తూ మరో పక్క రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటకు లాగుతూ ఏపీకి పోయిన బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకొచ్చే పనిలో పడ్డారు బాబు. ఆయన స్పీడ్ చూస్తుంటే అటు అభివృద్ధి పరుగులు పెట్టడం, ఇటు విపక్షాలకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది.